ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏం చూస్తున్నారు మీరు? నేనేం చూస్తున్నాను, జస్ట్ చూస్తున్నాను అంతే. అక్కడేం చూస్తున్నారు అని అడుగుతున్నాను. అదే తాళి కోసం. మీకు పెళ్ళయిందా లేదా అని. అది మళ్ళీ చూడక్కర్లేదు, కింద కాళ్ళు చేసినా తెలిసిపోతుంది. కాళ్ళు కనపడకుండా షూ వేసుకున్నారు కదా, అందుకే అక్కడ చూస్తున్నా. అసలు మేడంకి పెళ్ళైతే ఏంటి, కాకపోతే ఏంటి? ఏదో జనరల్ నాలెడ్జ్ కోసం అడిగానులేండి. ఇందాక మీ పేరేంటన్నారు? మీకేమైనా మెమరీ లాస్ ప్రాబ్లం ఉందా? ఇందాకే చెప్పాను కదా కుష్ రిషి అని. బాగా యాక్ట్ చేస్తున్నారు తల్లి కూతుళ్ళు. చేయండి చేయండి. అండ్ మేకప్ ఆర్టిస్ట్ ని పట్టుకుని ఎన్ని క్వశ్చన్స్ వేస్తున్నారేంటి? మా సిస్టర్ కి బ్రైడల్ మేకప్ వేసేది ఎవరో, వాళ్ళు ఎలాంటి వాళ్ళు, ఒక బ్రదర్ గా నేను తెలుసుకోవాలి కదా. సరే, ఎప్పుడు తెలుసుకున్నారు కదా. పెళ్లి మండపం ఎక్కడుందో చెప్పండి, అసలే ముహూర్తం దగ్గర పడుతుంది. చూస్తుంటే పెళ్ళి ఆపడానికి వచ్చినట్టున్నారు కానీ రెడీ చేయడానికి వచ్చినట్టుగా లేరు. హలో, ఏంటో మీలో మీరు గునుక్కుంటున్నారు? అదే నేనే మిమ్మల్ని దగ్గరుండి తీసుకెళ్తానంటున్నాను. మళ్ళా పదండి సార్. ఆహా, ఆ రోజు మీ పుట్టింటి వాళ్ళ రెంట్ కోసం ఆ డ్రెస్ వేసిన, ఈరోజు మీ వదిన కోసం ఈ డ్రెస్ వేసిన, అప్సరసలా ఉన్నావు తెలుసా. ఏంటంటే నా వెనక పడుతున్నారు? కొంప తీసి నన్ను తులసి నన్ను కనిపెట్టేశారా ఏంటి? అదిగో మేకప్ ఆర్టిస్ట్ ని సిద్ధు దగ్గరుండి మరీ తీసుకొస్తున్నాడు. రండి రండి. అన్నయ్య కొంచెం పక్కకి జరగవా? వదిన నువ్వు కూడా రండి. అత్తయ్య, నేను బుక్ చేసిన మేకప్ ఆర్టిస్ట్ తనే. ఇంతకీ ఇతనెవరు? తను నా అసిస్టెంట్ పేరు రిషి. ఇంత చిన్న పిల్లని అసిస్టెంట్ గా పెట్టుకున్నావేంటమ్మా? అసలే మాది పొలిటీషియన్స్ ఆంటీ. ప్రతిపక్షం వాడిని చూస్తే చైల్డ్ లేబర్ తోని పనులు చేయిస్తున్నానని చెప్పేసి నా మీద లేనిపోని ప్రచారం చేస్తాను. అయ్యో అంకుల్, ఇతను మాస్టర్స్ ఆఫ్ కాస్మెటాలజీ ఫ్రమ్ లండన్ యూనివర్సిటీ. వీడి సైజు కన్నా వీడి చదువులే ఎక్కువ ఉన్నట్టున్నాయి. సరే సరే, త్వరగా వెళ్ళి పెళ్లి కూతుర్ని రెడీ చేయి. ఒరే మహేష్, వెళ్ళి తనకి కీర్తి రూమ్ చూపించోసారి. అలాగే అమ్మా. అమ్మా వాళ్ళకి నేను చూపిస్తాను. రండి మేడం వెళ్దాం. అలాగే పెళ్లి కొడుకు ఎక్కడున్నాడో, ఎక్కడి దాకా వచ్చాడో కనుక్కోవోసారి. సరే నాన్న, ఇప్పుడే కనుక్కుంటాను.